దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బహదూర్పల్లిలో ఉన్న బాబాఖాన్ చెరువు ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి సారించారు. చెరువు అలుగు పారకుండా నాలాను ఆక్రమించి కట్టిన కట్టడాలపై సీరియస్ అయిన హైడ్రా కమిషనర్ హైకోర్టు ఆదేశాలతోనే తను వచ్చానని క్లారిటీ ఇచ్చారు. చెరువు నీటిపారుదలకు స్థానిక రైతులతో మాట్లాడుకుని ఓ పరిష్కారానికి రావాలని అక్కడ నిర్మాణాలు చేపట్టిన యజమానులకు తేల్చి చెప్పిన రంగనాథ్, లేదంటే హైడ్రా నియమ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైకోర్టు అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హైడ్రాతో వాళ్ళ కోఆపరేట్ చేసి సొల్యూషన్ తీసుకురావాలి ఈ ప్రాబ్లమ్స్ అని హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ గారి బెంచ్ ఇచ్చిన దాని మీద పిటిషనర్ వెళ్ళారు. ఆయన ఇక్కడ మొత్తం మా ఏరియాతో మునిగిపోతున్నారు, కాలువలన్నీ మూసేసి మా ఏరియాలో పోతున్నారనే దాని మీద హైకోర్టు గారు తీవ్రంగా పరిగణించి మాకు డైరెక్షన్ హైడ్రా దీన్ని ఇమీడియట్గా పరిష్కారం చేయండి. సెకండ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా వాళ్ళు కోఆపరేట్ చేయాలి. బాబాఖాన్ చెరువు అక్రమాలు ఉన్నాయి కదా ఇప్పుడు దానివల్ల ఇప్పుడు అంటే అక్రమాలు అవన్నీ దానికన్నా మనకి ఏంటంటే ముందు అన్నింటినీ చేసేదాని బదులు అట్లీస్ట్ కొన్ని చోట్ల మనం ఎక్కడైతే క్లియర్ చేసి వాటర్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఇది వీళ్ళ ఫ్లడ్డింగ్ అంతా వీళ్ళకి వస్తున్నది వీళ్ళ ఏరియాలో అనే దాన్ని ఇమీడియట్గా అడ్రస్ చేసేదానికి ఇరిగేషన్ ఇతర డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళే వర్కౌట్ చేస్తామన్నాం. లేకపోతే కనుక మేము ఆల్టర్నేటివ్ ఏం చేయాలి చూసుకుంటాం.